వసు ఈ వేళ సెకండ్ షో సినిమాకి వెళ్దామా? మా ఆయన ఆల్రెడీ ఫస్ట్ షో సినిమాకి టికెట్లు తీశారు. పంచేరా విధవ అంటే కబుర్లు చెప్తూ కూర్చున్నావా? అందరికీ నీలాంటి అదృష్టం పట్టదు గురువా. నీకైతే అందమైన అమ్మాయిలు పిలిస్తే పలికేంత దూరంలో ఉంటారు. మూడు వచ్చినప్పుడు క్లిక్ అనిపించవచ్చు. నేను నీలాగా కకృతి విధమని కాదు, ఏకపత్ని వ్రతుణ్ణి. సాయంత్రంలాగా ఫ్రెండ్స్ రెడీ చేయి. గోపీకృష్ణ, నీకు పేరులోనే ఉందిరా రసికత. మీకు మాత్రం లేదటండి శంభులింగం అని. షటప్. నీ పేరేంటి? కోట్లింగం. మరి ఇంకే? ఏరా, నీకు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం మంచి చెడ్డ ఏమైనా ఉన్నాయా? సార్ అది కాదు సార్. ఏది కాదు? నువ్వు మనిషివా పశువా? అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? సారీ సార్, పొరపాటు అయిపోయింది. పొరపాటు అయిపోయింది కాబట్టి నీ మీద యాక్షన్ తీసుకుంటున్నాను రా స్కౌండ్రల్. ఏమైంది సార్? అడుగు, ఆవేదమైన అడుగు. ఏమైందిరా? సార్ సిగరెట్ పెట్టితమని 50 రూపాయలు ఇచ్చారు సార్. 5 రూపాయలు ఇవ్వడం మర్చిపోయాను. మర్చిపోవడం కాదు, మింగేశాడు. అది 5 రూపాయలు కానీ 5 లక్షలు కానీ. నేను దేనైనా క్షమిస్తాను కానీ డబ్బు విషయంలో తేడా వస్తే మాత్రం క్షమించను. అందుకే నేను ఉద్యోగంలో తీసేస్తున్నాను. గ్రాట్. గోపికృష్ణ, నువ్వు లోపల. అలాగే సార్. బాస్ సంగతి నీకు తెలుసుగా, ఎందుకు అలా చేశావు? మనం ఈ రోజు ఈవినింగ్ ఫ్లైట్ కి ఊటీ వెళ్తున్నాం. ఆ సిల్వర్ డస్ట్ వాళ్ళ యాడ్ ఫిల్మ్ అర్జెంట్ గా తీయాలి. టికెట్లు తెప్పించాను. నువ్వు ఇంటికి వెళ్ళి అర్జెంట్ గా సామాన్ సర్దుకురా. ఓకే సార్. అందరికీ అన్ని బాగుండవు, కొందరికి ఏమైనా బాగుంటాయి. నీలాగా మోడల్స్ అని మొత్తుకుంటారు తప్ప నీకేమైందని? మేకప్ వేస్తే దివి భారతి, తీసేస్తే మందాకిని, బట్టలు వేస్తే పూజ బేడి. ఎరా బిజీగా ఉన్నావా? జస్ట్ ఆడవాళ్ళలో అందం ఎక్కడెక్కడ ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నీకెప్పుడు ఇదే ధ్యాస. అరే సాయంత్రం ఊరు వెళ్తున్నాను, ఒకసారి ఇంటికి వెళ్ళి వస్తాను. ఓకే. రాధా, నువ్వా? మరి బాత్రూమ్ లో అసలు ఎన్నాళ్ళ నుంచి ఇలా చూస్తున్నారు పని మనిషిని? ఆ పని మనిషా? మన బాత్రూమ్ లో ఎందుకు స్నానం చేస్తుంది? ఆవకాయ జాడి దింపితే ఊట పడిందని నేనే స్నానం చేయమన్నా. అసలు నాకు పని మనిషికి తేడా తెలియదా మీకు? మీరు కావాలని దాన్ని చూశారు. అసలు పని మనిషికి మన బాత్రూమ్ లో పర్మిషన్ ఎలా ఇచ్చావు? అయ్య బాబాయ్, అయ్యగారంతా చూసేశారా? నువ్వు ముసులు వెళ్ళవే. ఏది? నిజంగా నీ మీదొట్టు, నువ్వు అనుకునే చూశాను నేను. నిజంగా ఇదిగో. ఏమిటండి వేళ పడలేదా మీకు? వంట కూడా కాలేదు. నీ వంటింటికే పద. నువ్వు నిలబడి వండుతూ ఉండు, నేను నిలబడి పోపు పెట్టేస్తా. ఒక్క నిమిషం. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు బిచ్చపతి. గెటప్ చూస్తే విషయం అర్థమైపోయి ఉంటుంది. లోకల్ బెగ్గర్ని, అమ్మగారికి తెలుసు. అడుక్కోడానికి కూడా కాలింగ్ బెల్ నొక్కాలా? యూస్లెస్ ఫెలో. గెట్ అవుట్. ఐ ఆల్సో టాక్ ఇంగ్లీష్, 10th ఫెయిల్డ్. నన్నంత అల్లా టప్పా కింద జమ కట్టకండి. ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినే వాళ్ళ సంఘం. ఓహో, అయితే ఏం చేయమంటావు? నన్ను కూడా మెంబర్ గా చేరమంటావా? ఏమండి, ఎవరు? నేనమ్మా బిచ్చపతిని. కర్రీస్ లో కొంచెం కారం తగ్గించమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. మొన్న డాక్టర్ చెకప్ చేసి అల్సర్ ఉందన్నాడు. తర్వాత రాపో. విన్నావుగా, మళ్ళీ బెల్ కొట్టి ముష్టడిగావో బుర్ర పగల కొడతా. వెళ్ళు వెళ్ళు. ఆఫీస్ అవర్స్ లో మగాళ్ళు ఇంట్లో ఉంటే ఆఫీస్ లో పనులు ఏం జరుగుతాయి, మనకి ముష్టి ఏం జరుగుతుంది. రథ, ఒక్క నిమిషం. వీణ్ణి మార్నింగ్ సార్. ఆఖరికి నీకు కూడా బెల్ అందిందారా? లేదు సార్, ఎగిరికి ఇంట్రెస్ట్ మరీ కొట్టాను. ఎందుకు నైనా? లాటరీ టికెట్ సార్, ఫస్ట్ ప్రైజ్ 10 lakhs. ఒకే ఒక టికెట్ మిగిలింది సార్. ₹1 10 లక్షలు సంపాదించుకోండి. టికెట్ వద్ద ఏమవుదు? అమ్మమ్మ, అంత మాట అండి సార్. ఆఖరి టికెట్ అమ్మలేక చచ్చిపోతున్నాను. అవతల లవర్ని మ్యాట్ని షో తీసుకెళ్ళి మాట ఇచ్చాను సార్. చూడండి రా, అందరూ మ్యాట్నీ షో చూడండి, నాకు మాత్రం ఏ షో లేదు. ఇదిగో. థ్యాంక్ యూ సార్, వస్తాను. అది అది ఇక మీదతో మన ఇంట్లో గాజుల మూత తప్ప గంటల మూత ఉండదు. కామీన్. చూడు గోపి, నేను నీతో పాటు హైదరాబాద్ రావడం లేదు. నేను అర్జెంట్ పని మీద బాంబే వెళ్తున్నాను. ఈ సూట్ కేసులో 5 లక్షల రూపాయల క్యాష్ ఉంది. జాగ్రత్తగా తీసుకెళ్లి ఆఫీస్ లో డిపాజిట్ చేయి. ఓకే సార్. పోతే నువ్వు ఇక్కడ అసైన్మెంట్ బాగా డీల్ చేసావు. కంగ్రాట్స్. నువ్వు ఇలాగే సంవత్సరం అంతా పనిచేస్తే నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ప్రమోషన్ కొట్టేస్తావు. థ్యాంక్ యూ సార్.
క్యాష్ జాగ్రత్త. 5 లక్షలు. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్. పొద్దున్నకి మీకోసం ఎదురు చూడలేక చచ్చిపోతున్నాను సార్. ఇదిగో ఎరా, మళ్ళీ టికెట్ అంట కడదామనా? అయ్య బాబు అదేం కదా సార్, మీరు కొన్ని లాంటి టికెట్కి ఫస్ట్ ప్రైజ్ 10 లక్షలు వచ్చినాయి సార్. 10 లక్షలా? ఎరా, నిజమా జోకులు వేస్తున్నావా? చూడండి సార్, పేపర్లు కూడా వచ్చింది. నేను ముందే చెప్పాను సార్, మనది గోల్డెన్ హ్యాండ్ అని. 1 2 10 లక్షలు, 10 లక్షలు. మై గాడ్, 10 lakhs! సార్, ఎరా, తమరికి 10 లక్షలు వచ్చినాయి కదా, మరి నాకేదైనా? ఓ ఇందా. థ్యాంక్ యూ సార్. రాధా, రాధా! బాబు, ఇదిగో నాయన తాళం చెవి ఉత్తరం. అదేంటి రాధలేదా? నిన్న ఫోన్ వస్తే ఊరికెళ్ళింది. ఓ థ్యాంక్స్ అండి. మంచిది. శ్రీవారికి నిన్న అమ్మ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. నాన్నగారికి 3వ హార్ట్ అటాక్ వచ్చిందట. నేను అర్జెంటుగా రాజమండ్రి బయలుదేరి వెళ్తున్నాను. మీరు రాగానే రాజమండ్రి ప్రసాద్ హాస్పిటల్కి ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 29658. ఇట్లు మీ శ్రీమతి రాధ. మై గాడ్, 3వ స్ట్రోక్. హలో, ప్రసాద్ హాస్పిటల్. నేను హైదరాబాద్ నుంచి గోపీకృష్ణ మాట్లాడుతున్నాను. నిన్న సీతారామయ్య గారని హార్ట్ అటాక్ వచ్చి అడ్మిట్ అయ్యారు. వాళ్ళ డాక్టర్ని పిలుస్తారా? పేరు రాధ. ఉండండి, పిలుస్తాను. హలో, ఎవరు? హలో రాధ, నేను. మావయ్యకి ఎలా ఉంది? అర్జెంటుగా ఆపరేషన్ చేయాలన్నారండి. నాకు భయంగా ఉంది. నువ్వేం బెగ్గపడకు, అన్ని సవ్యంగానే జరిగిపోతాయి. అది కాదండి, ఆపరేషన్ కి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుందట. ఆపరేషన్ చేయకపోతే బ్రతకడం కష్టమని డాక్టర్ గారు చెప్పారు. ఓ పంచే రాధ, నువ్వు ఆపరేషన్ ఏర్పాట్లన్నీ చెయ్యి. 1,00,000 రూపాయలు నేను పంపిస్తాను. మీరా? అంత డబ్బు? నేను ఎలాగోలా ఏర్పాటు చేసి హాస్పిటల్ అడ్రస్ గా డబ్బు పంపిస్తాను. ముందు ఆపరేషన్ కావాల్సిన ఏర్పాట్లన్నీ చెయ్యి. ఏమండి, మీరేం చేస్తారో నాకు తెలియదండి. నాన్నగారు బ్రతకడం మీ చేతుల్లోనే ఉంది. బా, డబ్బు గురించి ఆలోచించద్దు, ముందు మావయ్య గారిని చూసుకో. ఉంటాను. జరదా ఎక్కువైందో గాలి అయిపోతున్నాను. ఏ పేరేంట్రా? అమితాబ్ బచ్చన్. నువ్వు? ఎస్, మీకేం కావాలి? నిన్ను మా బాస్ తీసుకురమ్మన్నాడు, పద. బాస వాడే అమృష్పూర్లేనన్నా. రంగుబాయక్క వచ్చిండు. ఏమ్రో, నేను పోరిని దుబాయ్ పంపుతున్నానని, మస్తుగా దొంగ లాటరీ టికెట్లు గుద్దిపిస్తున్నానని, 2 నెంబరి దందాలు చేస్తున్నానని కోరట్లగా పోయి సాక్ష్యం చెప్తావు. మా నోట్లో మన్ను కొడతావు. ఈ నోట్లో దుమ్ము పడ. ఏయ్, ఇప్పుడు చెప్పరా సాక్ష్యం? ఇంకేం చెప్తాడు? ఆ 4 తొక్కడు తీసి ఆయన జేబులో ఏంట్రీ. మనం ఏం చేసుకుంటాం? పాపం చుట్టుకుంటది. అక్క తీసుకొచ్చాం. రారా నా పెద్ద మగడ, కూర్చో. వద్దండి. ఏమ్రో, గట్ల సిగ్గుపడుతుంటివి? దాయ్ దాయ్ దాయ్, గా పాటేందిరా? చందమామ రాయే, జాబిల్లి రాయే, కత్తి పట్కరావే, ఖతం చేసి పోవే. మరి ఇంకేంద్రా? పాట అర్థమైంది కదా. ఇప్పుడు చెప్పు, గా లాటరీ టికెట్ ఎవరికి అమ్మినావు? రోజుకి ఎన్ని అమ్ముతుంటా, నాకేం గుర్తుంటాయి? అరేవో సాలే, గా సర్కారు కాదురా, గా లాటరీ టికెట్లు నేను కూడా గుద్దిపిస్తా.
ఎవ్వరు అమ్మితే ఎవ్వరికి ప్రైజ్ వచ్చింది గా హిసాబ్ కితాబ్ పూరంగా నా తానుంటది చూస్తావా రే గా లాటరీ టికెట్ ఎవ్వరికి అమ్మినవరా మా కాలనీలోనే గోపికృష్ణకి. మరి ఆ మాట ముందే చెప్పొచ్చు కదరా బావా రే గా బావ పేరు గోపీకృష్ణ అంట ఏంద్రవు గట్ల సైన్ మా చూసినట్టు చూస్తారు ఫాలో కండ్రి వసు ఉస్సు కాదు మధ్యాహ్నం కాస్త రిలాక్స్ అవుదావా వాట్ ఎక్సర్సైజా? ఛీ, నా బొంద. ఈ ఫైల్ చాలా అర్జెంట్ గా టైప్ చేయి. మధ్యాహ్నం రిలాక్స్ అవుదావా? అప్పుడే రిలాక్స్ అయిపోకు. మధ్యాహ్నం ఆఫీస్ లోనా? కాదు, బాస్ రూమ్ లో. భలే, ఏసీ కూడా ఉంటుంది. ఏసీయే కాదు, పక్కన బాస్ కూడా ఉంటాడు. సిగ్గు లేకపోతే సరి. నేను హోటల్ కైతే రాను, నాకు భయం. నేను పోను, డబ్బులు బొక్క. ఫ్రీగా వస్తే ఫినాల్ అయినా తాగుతాడు వేద్దోగా. ఆ ఊటీ నుంచి వచ్చిన కాగితాలు కూడా ఆ ఫైల్లోనే ఉన్నాయి. అవి కూడా టైప్ చేయి. మ్, ప్రతి అడ్డమైన వెధవకళ్ళు నీ అందమైన బాడీ పైనే ఉన్నాయి. ఆ ఇదిగో, గోపీకృష్ణ వైఫ్ ఊరెళ్ళింది. ఇంటి తలాలు తీసుకున్నాను. ఓకేనా? గంటే ఉంటాను. భోంచేయడానికి గంటెందుకు? ఓహో, అయితే లాటరీ ప్రైజ్ మనీ మీ దగ్గరైనా తీసుకోవచ్చు, లేకపోతే బ్యాంక్ లోనైనా డిపాజిట్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏంట్రా లాటరీ తగిలిందా? అవును, 5 రూపీస్. ఏంటా 5 రూపాయలా? దానికోసం ఓ ఫోను, అది బ్యాంక్ లో డిపాజిట్ చేయొచ్చా అని ఓ బోడి డౌట్. ఏదైతేనే ప్రైజేగా. సరేగా నీ ఇంటి తాళాలు సరువు. ఎందుకు? నీ ఇంట్లో డబుల్ కాట్ మంచం ఉంది కదా, అలాంటిదే నేను చేయించాలనుకుంటున్నాను. కార్పెంటర్ని తీసుకెళ్లి చూపిద్దామని. బ్రహ్మచారి వెధవి నీకు డబ్బులు కట్టేందుకు? అంటే నాకు ఈ జన్మకు పెళ్ళే కదా, తీరా ఆవిడ కాపురానికి వచ్చాక అప్పుడు మంచం కోసం తిరగల. బబ్బబ్బబ్బబ్బా, షు, తీసుకోరా తండ్రి. కొంప నచ్చిందా? మొత్తానికి కొంపల్ని బాగా పట్టేస్తారే. కట్టుకున్నోడికి ఒకటే కొంప, అడుక్కున్నోడికి 66 కొంపలు. బెడ్రూము అటు. చిచిచి. మీకంతా కంగారే. తాపీగా చేసుకోవడానికి ఇది ఏమైనా కాపురవా? ఏదో కక్కుర్తి. ఎరా గోపికృష్ణ ఈడేనంటావా? పక్కన లేడీస్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాడే ఉంటాడ్రా. పద. ఇలా రోజు 4-5 లంచ్ బ్రేక్లు వస్తే బాగుంటది కదా. ఆ? లంచ్ బ్రేక్ సంగతి ఏమో కానీ ముందా స్పీడ్ బ్రేక్ సంగతి చూడండి. ఎవరు? ఉం? ఎవరు లేరే. హాయ్. ఎవరు? ఎవరు లేరు. మన రొమాన్స్ చూసి ఆ బెల్లకు కూడా మూడొచ్చేసి మ్రోగేసింది. ఇంతకీ మన కథ ఎంతవరకు వచ్చింది? అబ్బబ్బబ్బా. ఎవడాడు? యూస్లెస్ ఫెలో. మళ్ళీ ఎవరు? నేనే. ఏంటి సడన్ గా గొంతు మార్చారు? గొంతే అంటే మనిషే మారిపోతే. నువ్వేనా గోపికృష్ణవి? అవును. పట్టపగలే దుకాణం పెట్టినప్పుడే అనుకున్నా. ఆ ప్రైజ్ వచ్చిన లాటరీ టికెట్ ఎక్కడుందిరా? నేను లాటరీ టికెట్లు అమ్మేవాడిని కాను. జోకులేస్తున్నావా? జోకే వేసా, నేను గోపీకృష్ణ కాదు. వీడిలా చెప్పడ్రా. బాత్రూమ్ లోకి వెళ్ళిన పిల్లని తెచ్చి వీడి ముందు రేప్ చేస్తే అప్పుడు చెప్తాడు. షటప్. వాడి చేత నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. అమ్మో! అమ్మా! చెప్పరా చెప్పరా. ఇంకేటి చెప్పేది? ఆడెప్పుడో మూర్చపోయాడు. పొరపాటు చేశానా? చెప్పా కొట్టాల్సిందేమోరా. ఆడి పిల్లనరికి తెలుసుకుంటే ఆన్ డ్యూటీ కమాన్ సెర్చ్. ఓకే. టికెట్ మార్చాడనమాట. డబ్బురా.